చేశారు. పిల్లలు చేతులు కడుక్కునేందుకు ఒక అడుగు ఎత్తులో వాష్ బేసిన్లు ఏర్పాటయ్యాయి. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేకాధికారి బృందం హైదరాబాద్లోని ఒక్రిడ్జ్ వంటి అంతర్జాతీయ పాఠశాలల్లోని వసతుల్ని స్వయంగా పరిశీలించింది. అలాంటి రీతిలోనే నాణ్యమైన వస్తువుల్ని కొనుగోలు చేశారు. కుర్చీలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు, అక్వేరియం అన్నీ నాణ్యతతో కూడుకున్నవే అక్కడ కనిపిస్తున్నాయి. ఈ బొమ్మలు ఇవన్నీ వచ్చినాక చాలా మంచిగా వస్తారు పిల్లలు. ఇంటికి బొమ్మన్నా కూడా పోయే పరిస్థితిలో లేదు. వాతావరణం ఇక్కడ చాలా బాగుంది, చాలా సౌకర్యంగా మంచిగా ఉంది. పిల్లలు చాలా సంతోషంగా ఆడుకోగలుగుతున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్. ఏవైనా కథలైనా పాటలైనా ఏవైనా మంచిగా చేస్తారు మా పిల్లలు. పక్షులు కూడా గుర్తుపడతారు సార్, కలరు చెప్తారు, పక్షులకు గుర్తుపడతారు. ఎవరు ఏడవరు సార్, ఈ ఆట వస్తువులతో మంచిగా ఆడుకుంటారు సార్. ఇంతకు ముందేమో పిల్లలు కొంచెం ఏడ్చేవాళ్ళు ఉంచేటప్పుడు, ఇప్పుడేమో మంచిగా ఆడుకుంటున్నారు. అవి చూసి ఇంటికాడ వచ్చి చాలా సంతోషపడుతున్నారు. మేము బడికి వెళ్ళాలి అని చెప్తున్నారు. పొద్దున్న లేవగానే మేము లేపేటప్పటికి కూడా బడి ఉంది అమ్మా మేము పోతామని చెప్తున్నారు. మాకు కూడా చాలా సంతోషం అవుతుంది ఇక్కడికి తోలాలంటే. మేము కూడా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇది కట్టిర్రు, శుభ్రంగా ఉంది, అన్ని పనిముట్లు తెచ్చిర్రు. పిల్లగాళ్ళు మాత్రం ఆరోగ్యంగా ఉంటారు, బయటకు వెళ్ళకోకుండా ఆడుకుంటున్నారు. ఇంత ముందు రోడ్డుకు అటు ఇటు వెళ్లేవాళ్ళు, ఇప్పుడు ఎటు వెళ్ళరు. ఈ బొమ్మలు చూసి, కుర్చీలు చూసి, అవి చూసి, ఇవి చూసి ఇక ఆడుకుంటుండ్రు. ఇంటికి వచ్చి కూడా అమ్మా మేము బడికి పోతాం, మాకు బొమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. రాష్ట్రంలోనే ఒక ఆదర్శ అంగన్వాడీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేశామన్న అధికారులు ఊహించిన దానికంటే విద్యార్థుల నుంచి స్పందన రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారి కేజీ టు పీజీ కాన్సెప్ట్ లో ఇది ఒక భాగం అండి. ఇది ఎందుకంటే ఇక్కడ నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఇందులో ప్రైమరీ స్కూల్ ఉంది, హై స్కూల్ ఉంది. అయితే అసలు ఈ సెంటర్ మొత్తాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. పిల్లల్ని అందరినీ అట్రాక్ట్ చేయాలి ముఖ్యంగా, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో అన్ని వసతులు ఉండవు అనేది ఒక అపోహ ఉంది. దానికి భిన్నంగా మనం చేసి సెంటర్ చేసి చూపిస్తే పిల్లలు ఖచ్చితంగా వస్తారని ఒక ఆలోచనతో ఈ సెంటర్ టేకప్ చేయడం జరిగింది. ఇంటి వాతావరణాన్ని మరిపించేలా, అమ్మ ఒడిని తలపించేలా సాగాల్సిన అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. కానీ అందుకు భిన్నంగా స్ఫూర్తిదాయకంగా కొనసాగుతుంది సూర్యాపేట జిల్లా చివెంల మండలం బండమీది చందుపట్ల అంగన్వాడీ కేంద్రం. ఇలాంటి కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే చిన్నారుల హాజరు శాతం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. కెమెరామెన్ జనార్దన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, నల్గొండ.